ప్రేమయుద్ధం ఎపిసోడ్ 19. హాస్పిటల్లో అర్చన హడావిడిగా హాస్పిటల్ లోపలికి వచ్చింది. రిసెప్షన్లో అడిగి ఐసీయూ దగ్గరికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి వాళ్ళ పిన్ని ఏడుస్తూ ఉంది. హరి ఓదారుస్తూ, అమ్మా నాన్నకి ఏం కాదు, నువ్వు భయపడకు, పిన్ని నాన్నకు ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు అని అడుగుతుంది అర్చన. ఉమా ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. అక్క, నాన్నకి తలకి దెబ్బ బలంగా తగిలిందంట, కాలుకి కూడా కట్టారు, రక్తం కూడా చాలా పోయింది అన్నారు. వెంటనే తలకి ఆపరేషన్ చేయాలి, లేదంటే నాన్న బ్రతకరు అని చెప్తున్నారక్క. 15 lakhs కట్టమంటున్నారు ఆపరేషన్కి. ఇంకా మెడిసిన్స్ అన్నిటికీ డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని బిల్స్ వేసి అంత అమౌంట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడేం చేయాలి? అంత అమౌంట్ మనం కట్టలేము, కానీ నాన్నని ఎలా బ్రతికించాలి అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఉదయ్ అర్చనని ఫాలో చేస్తూ హాస్పిటల్కి వస్తాడు. ఇదేంటి హాస్పిటల్కి వచ్చింది అని లోపలికి వచ్చి అర్చన ఐసీయూ వైపు వెళ్ళడం చూసి తన వెనకే వెళ్ళి హరి చెప్పింది వింటాడు. అర్చన ఏం చేయాలో అర్థం కాక అక్కడే చైర్లో కూర్చొని ఏడుస్తుంది. ఉదయ్ అర్చన బాధను చూసి వెంటనే రిసెప్షన్కి వెళ్ళి, యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, ఆయనకి ఆపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి అని బిల్ కట్టేసి అర్చన దగ్గరకు వస్తాడు. అర్చన పక్కన కూర్చొని, మీ నాన్నకు ఏం కాదు, ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు, భయపడకు అని చెప్తాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఏడుస్తున్న అర్చన ఆ మాటలు విని కళ్ళు తెరిచి ఉదయ్ని చూసి షాక్ అయ్యి లేచి నిలబడి, సార్ మీరేంటి ఇక్కడ, నేను మీకు చెప్పకుండా వచ్చేశాను, మా నాన్నకి యాక్సిడెంట్ అయింది సార్ అని ఏడుస్తూ చెప్తుంది. కూర్చో, మీ నాన్నకి ఏం కాదు, నువ్వు ఏడవకు. సార్, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్, కానీ ఆపరేషన్కి డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. నేను పే చేశాను, వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు, టెన్షన్ పడకు. మీరు కట్టారా? థ్యాంక్ యూ సార్. ఉమా వచ్చి, చాలా థ్యాంక్స్ బాబు, మీది చాలా గొప్ప మనసు, నా భర్త ప్రాణాలు కాపాడారు అని దండం పెడుతుంది. ఉదయ్కి ఆవిడ అర్చన పిన్ని అని అర్థమవుతుంది. ఆవిడ గురించి అర్చన చెప్పింది గుర్తొచ్చి ఆవిడని చూసి కోపం వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడని ఏం అనలేక సైలెంట్గా ఉన్నాడు. అర్చన, నేను వెళ్తున్నాను, మీ నాన్నకు ఏం కాదు, వెళ్ళి కాస్త ఏదైనా తిను, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి అని వెళ్ళిపోతుంటే అర్చన ఉదయ్ చెయ్యి పట్టుకొని, సార్ నాకు భయంగా ఉంది, ప్లీజ్ కాసేపు ఉండండి, మా నాన్నకి ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని ఏడుస్తూ అడుగుతుంది. అర్చనని అలా చూసి ఉదయ్ కూడా వెళ్ళాలి అనిపించక తన పక్కన కూర్చుంటాడు. అర్చన ఏడుస్తూ ఉదయ్ భుజం మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. నీ వాళ్ళు ఉన్నా కూడా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. మీ పిన్ని కనీసం నీ వైపు కూడా చూడట్లేదు. నువ్వు చాలా మంచిదానివి. మీ పిన్నికి అర్థం కావట్లేదు. నిన్ను సవతి కూతురుగా కాకుండా సొంత కూతురుగా చూసుకుంటే నీ గురించి ఆవిడకు అర్థమయ్యేది. ఉదయ్ ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. మేనేజర్ పార్ట్ 2. సార్, మీరు మీట్ అయిన క్లయింట్స్ మనకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి నో చెప్పారు. వాళ్ళు జనార్దన్ గారిని మీట్ అయ్యి ఆయన రికమెండ్ చేస్తే ఆ ఆదిత్య కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇచ్చారు సార్. వాట్ అని ఉదయ్ కోపంగా అరిచాడు. పక్కన ఉన్న అర్చన ఆ అరుపుకి భయపడి ఉదయ్ని చూసింది. ఉదయ్ కోపంగా, అలా ఎలా చేస్తారు వాళ్ళు, నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను అని కాల్ కట్ చేసి, అర్చన అర్జెంటుగా నేను వెళ్ళాలి, మీ నాన్నకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, భయపడకు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్తూ దారిలో క్లయింట్స్కి కాల్ చేస్తాడు. వాళ్ళు లిఫ్ట్ చేసి, మిస్టర్ ఉదయ్, మీరు మమ్మల్ని అవమానించారు, కనీసం రీజన్ కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయారు, మీరు ఇంకేం చెప్పకండి, మేము ఈ కాంట్రాక్ట్ ఆదిత్య కంపెనీకి ఇచ్చేశాం, అగ్రిమెంట్ సైన్ కూడా అయిపోయింది అని కాల్ కట్ చేశారు. ఉదయ్ కోపంగా కార్ పక్కన ఆపేసి జనార్దన్ గారికి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి, చెప్పు ఉదయ్, ఏంటి విషయం? అంకుల్, మీరు ఇలా ఎలా చేస్తారు, నా కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని మీరు ఆ ఆదిత్యకి రికమెండ్ చేయడం ఏంటి? అయినా అంత పెద్ద ప్రాజెక్ట్ వాడికి ఎలా ఇప్పిస్తారు? వాడు ఇప్పుడేగా కంపెనీ స్టార్ట్ చేశాడు. నువ్వు 2 yearsగా మీ తాతయ్య కంపెనీని హ్యాండిల్ చేస్తున్నావు, బిజినెస్ బాగానే డెవలప్ చేశావు, కానీ నీ ఈగో అహంకారం ఇవాళ కాంట్రాక్ట్ చేయి జారిపోయేలా చేసింది. అంత ఇంపార్టెంట్ పీపుల్స్తో మీటింగ్ ఉంటే మధ్యలో నుండి వెళ్ళిపోయావు. నీ కేర్లెస్ బిహేవియరే కారణం నువ్వు కాంట్రాక్ట్ పోగొట్టుకోవడానికి.
నువ్వు వెళ్ళిన వెంటనే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. కాంట్రాక్ట్ నీకు ఇవ్వాలా వద్దా అని. నువ్వు చేసింది తెలిసాక నిన్ను రికమెండ్ చెయ్యాలి అనిపించలేదు. వాళ్ళు ఉన్న చోటికి ఆదిత్య ఆఫీస్ దగ్గరగా ఉంది. ఆదిత్య నీలాగా కాదు, తను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. అందుకే తనని రికమెండ్ చేశాను. వాళ్లకు నచ్చి ఓకే చేసుకున్నారు. ఎప్పుడు గెలుస్తూ ఉంటే గర్వం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. తను పరాయివాడు కాదుగా, మీ అన్నయ్యేగా. ఉదయ్ కాల్ కట్ చేసి, ఈ ఆదిగాడు ప్రతిసారి నాకు కాంపిటీషన్ వస్తున్నాడు. వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. 1 వీక్ హాస్పిటల్లో ఉన్న తర్వాత అర్చన వాళ్ళ నాన్నని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంకో 1 వీక్ తర్వాత వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ సెట్ అయ్యాక మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది అర్చన. ఇన్ని రోజులు ఉదయ్కి కూడా అర్చన గురించి ఆలోచించలేదు. ఆదిత్యని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న ఉదయ్కి జనార్దన్ గారు కాల్ చేసి, ఆదికి వచ్చిన ప్రాజెక్ట్ గురించి అందరికీ పార్టీ ఇస్తున్నాము. మన బిజినెస్ సర్కిల్లో ఉన్న అందరూ వస్తున్నారు. నువ్వు తప్పకుండా రావాలి. నీ స్టాఫ్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా రా అని కాల్ కట్ చేస్తాడు. ఈయనేంటి ఆదికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? వాడికి ప్రాజెక్ట్ వచ్చి కూడా చాలా రోజులైందిగా, ఇప్పుడు పార్టీ ఎందుకు? అయినా వాడి కోసం పార్టీ ఇస్తుంటే నేనెందుకు వెళ్ళాలి అనుకొని కాసేపు ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు. అర్జున్ ఆఫీస్కి రాగానే ఈ పని అర్చనతో చేయిస్తే ఎలా ఉంటుంది? వేరే వాళ్ళకి మనీ ఇవ్వాలి. అర్చన వాళ్ళ ఫాదర్ ఆపరేషన్కి హెల్ప్ చేశాను కాబట్టి అర్చనతోనే ఈ పని చేయిస్తాను అని అర్చనకు విషయం చెప్పి పార్టీకి రమ్మంటాడు. ఎపిసోడ్ 1లో చెప్పినట్టుగా. అలా వాళ్ళు పార్టీకి వెళ్ళడం, ప్రీతి ఆదిత్యకి ప్రపోజ్ చేయడం, ఉదయ్ అర్చన కార్లో నైట్ అంతా ఉండిపోవడం అని మధుకి చెప్తాడు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.